థ్యాంక్ యూ. ఇంక ఈ పేపర్ మీద ఇంకెవరికి ఈ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎవరికి ఇంక డౌట్ ఉండదు. జయబాబా అక్క. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన. స్వర్ణకుమారి గారు సుందరి వదిన పాడాలి. జయబాబా వదిన లైన్ లో ఉన్నారా? అదే బాబా వాణి. చిన్న పాట పాడండి వదిన. తర్వాత జీవన్ గారు రెడీగా ఉండాలి. బాబా వినిపిస్తుందా వాణి? వినిపిస్తుంది అక్క, పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా, మనసు దోచి మార్గము చూపే దేవుడు బాబా. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా, మనసు దోచి మార్గము చూపే దేవుడు బాబా. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా. మాయకు దాసులైన మనసులను పిలిచి, ప్రేమించి ప్రేమను పంచి మేల్కొల్పినాడు. మాయకు దాసులైన మనుషులను పిలిచి, ప్రేమించి ప్రేమను పంచి మేల్కొల్పినాడు. సర్వము తానని ఎందు సత్యమును చాటిన తండ్రి, సర్వము తానని ఎందు సత్యమును చాటిన తండ్రి, సర్వులతో నెలవై ఉంటూ పాలించినాడు. సర్వము తానని ఎందు సత్యమును చాటిన తండ్రి, సర్వులతో నిలవై ఉంటూ పాలించినాడు. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా, మనసు దోచి మార్గము చూపే దేవుడు బాబా. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా. చింతల చీకటిలోన చెరలాడు వారి చింతలను తొలగించాడు చిరునవ్వులతో. చింతల చీకటిలోన చెరలాడు వారి చింతలను తొలగించాడు చిరునవ్వులతో. వింత వింత అనుభూతులతో అంతులేని ధైర్యమునిచ్చి, వింత వింత అనుభూతులతో అంతులేని ధైర్యమునిచ్చి, అంతా నీ ఇచ్చని వరమిచ్చినాడు. వింత వింత అనుభూతులతో అంతులేని ధైర్యమునిచ్చి, అంతా నీ ఇచ్చని బ్రతికి వరమిచ్చినాడు. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా, మనసు దోచి మార్గము చూపే దేవుడు బాబా. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా. మతమనే పంజరమందు చెరియించు వారి, మతములోని మర్మము తెలిపి మరలించినాడు. మతమనే పంజరమందు చెరియించు వారి, మతములోని మర్మము తెలిపి మరలించినాడు.
కర్మకాండలేలని తెలిపి కర్మ సాక్షి నేనని అంటూ, కర్మకాండలేలని తెలిపి కర్మ సాక్షి నేనని అంటూ, మెహర్ శ్రీ మెహరని అంటూ మనమన్నాడు. కర్మకాండలేలని తెలిపి కర్మ సాక్షి నేనని అంటూ, మెహర్ శ్రీ మెహరని అంటూ మనమన్నాడు. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా, మనసు దోచి మార్గము చూపే దేవుడు బాబా. నగవులతో మనసులను దోచేను మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా వదిన, మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదాలు వదిన. ఇప్పుడు జీవన్ గా శ్రీనన్నయ్య రాస్. అవునవును అవును. జై బాబా. ఇది డి శ్రీనివాసరావు గారి పాట అండి. జై బాబా. ఇప్పుడు జీవన్ గారు ఒక చిన్న పాట పాడాలి. నెక్స్ట్ స్వర్ణకుమారి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జీవన్ గారు జై బాబా. మీరు క్వశ్చన్స్ చెప్పండి. చాలా గ్యాప్ వచ్చింది, చెప్పేస్తాను. ఇది క్వశ్చన్స్ చెప్పడానికి ముందర ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 చదివేస్తాను ఇప్పుడే. ఈ క్వశ్చన్స్ చెప్పడానికి ముందర పార్వతి గారు చాలా చాలా బాగా చెప్పారండి. అరటిపండుల్చి చేతిలో పెట్టినంత విపులంగా మీరు ఆ క్వశ్చన్స్ కి వాటికి వివరించి మీరు చెప్పారు. ముఖ్యంగా ఈ మహమ్మద్ ప్రవక్త భార్యల గురించి వచ్చినప్పుడు అది యాక్చువల్ కన్ఫ్యూజన్ ఉండింది నాకు కూడా. అది మెహర్వాణి గారు కూడా అడిగారు అనమాట, ఇట్లా రకరకాలుగా ఉంది అనేది. దానికి నాకు తెలియలేదు ఎట్లా చెప్పాలనేది. అది చాలా చక్కగా వివరించి మీరు చెప్పారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆవిడ మహారాణి గురించి, మోహినీదేవి గారి గురించి చెప్తున్నప్పుడు కూడా మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి కంటతడి పెట్టడం జరిగింది. చాలా అంత ఆర్తితో మీరు చెప్పారని అనిపించింది నాకు. చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. అట్లాగే మొన్న లలిత సుందర్ గారు కూడా ఇది చెప్పారు, ఆవిడకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సో ఈ క్వశ్చన్స్ మళ్ళీ కంటిన్యూ. జై బాబా అండి. జై బాబా. మీరు ఇట్లా చాలా చాలా వివరంగా చెప్పారండి. చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి చెప్పినంత వివరంగా మీరు చెప్పారు. ఎంత మనసుకు హత్తుకునే విధంగా చాలా నచ్చింది నాకు మీరు చెప్పే విధానం కానీ, ఆ డీటెయిల్స్ కానీ అన్ని కూడా చాలా బాగా చెప్పారండి. జై బాబా. ఇది 7. జై బాబా. జై బాబా అండి. జై బాబా. మీకు మా అందరికి చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది టాపిక్. అవునండి అవునండి. చాలా చాలా బాగా డెప్త్ చెప్పారు సబ్జెక్ట్. ఎక్సలెంట్. అవునవును, ఎక్సలెంట్ గా చెప్పారండి అసలు. జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఇది ప్రశ్నల్లో జై బాబా అండి. జై బాబా. బాబా చెప్పిస్తారండి. మనం ముందుకు వెళ్తే ఆయనే చెప్పేస్తారు. మంచి నోట్లోంచి ఏమొస్తాయో తెలీదు, ఆయన మాట్లాడతారు. జై బాబా. జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై బాబా. మీరు క్వశ్చన్స్ వినిపించట్లేదు. జై బాబా. నేనేదో మ్యూట్ లోకి వెళ్ళిపోయాను. ఒక్క నిమిషం జీవన్ గారు, ఒక్క నిమిషం అండి. క్వశ్చన్స్ చెప్పేశాక మీరు పాడదురు గాని. జై బాబా చెప్పండి శ్రీనివాస్ గారు. అయ్యో జై బాబా, నేను ఇందాక మాట్లాడింది వినిపించిందా లేదా? సడన్ గా డౌట్ వచ్చింది. ఎనీవే వినిపించింది. పార్వతి గారు చెప్పారని చెప్పారు, అది వినిపించింది. ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. సో ఇది 7వ ప్రశ్న అండి. ఇది 2 మార్కుల ప్రశ్న. ఇన్వర్టెడ్ కామాస్ లో రాసుకోవాలి ఇది. ఓ మూర్ఖుడా, రాత్రి 9 గంటల తర్వాత మౌనంగా ఉండు. ఇది ఇంతవరకు ఇన్వర్టెడ్ కామాస్ లో రాసుకోవాలండి, కొటేషన్స్ లో రాసుకోవాలి. ఓ మూర్ఖుడా, రాత్రి 9 గంటల తర్వాత మౌనంగా ఉండు. ఇది ఇన్వర్టెడ్ కామాస్ లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అని ప్రతి మండలి సభ్యుని గది వద్దకు వెళ్ళి చెప్పాలని బాబా ఎవరిని ఆజ్ఞాపించారు? దానికి గల కారణం ఏంటి? ఓ మూర్ఖుడా, రాత్రి 9 గంటల తర్వాత మౌనంగా ఉండు అని ప్రతి మండలి సభ్యుని గది వద్దకు వెళ్ళి చెప్పాలని బాబా ఎవరిని ఆజ్ఞాపించారు? దానికి గల కారణం ఏంటి? 2 మార్క్స్ ప్రశ్న ఇది. ప్రశ్న మళ్ళీ ఒకసారి. ఓ మూర్ఖుడా, రాత్రి 9 గంటల తర్వాత మౌనంగా ఉండు అని
ప్రతి మండలి సభ్యుని గది వద్దకు వెళ్ళి చెప్పాలని బాబా ఎవరిని ఆజ్ఞాపించారు, దానికి గల కారణం ఏంటి? తర్వాత 8వ ప్రశ్న, ఇది 3 మార్కుల ప్రశ్న. ఏ రకమైన అసూయ మంచిదని బాబా చెప్పారు, దానికి గల కారణం ఏంటి? ప్రశ్న మళ్ళీ, ఏ రకమైన అసూయ, జలసి, ఏ రకమైన అసూయ మంచిది అని బాబా చెప్పారు, దానికి గల కారణం ఏంటి? శ్రీనివాస్ గారు మొదటి క్వశ్చన్ ఒకసారి చెప్పరా? ఓ మూర్ఖుడా, రాత్రి 9 గంటల తర్వాత మౌనంగా ఉండు అని ఉమ్, ఈ మండలి సభ్యుని గది వద్దకు వెళ్ళి చెప్పాలని బాబా ఎవరిని ఆజ్ఞాపించారు? అంటే ఆ ప్రేమికుడు ఎవరికైతే బాబా ఈ ఆజ్ఞించారో ఆయన ప్రతి రూమ్ దగ్గరికి వెళ్ళి, ప్రతి మండలి మెంబర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చెప్పాలట. ఏమని? ఓ మూర్ఖుడా, రాత్రి 9 గంటల తర్వాత మౌనంగా ఉండు అని చెప్పాలన్నమాట. అని అట్లా ఎవరికి చెప్పారు బాబా చెప్పమని? దానికి అట్లా చెప్పడానికి గల కారణం ఏంటి? ప్రశ్న మళ్ళీ ఒకసారి, ఓ మూర్ఖుడా, రాత్రి 9 గంటల తర్వాత మౌనంగా ఉండు అని ప్రతి మండలి సభ్యుని గది వద్దకు వెళ్ళి చెప్పాలని బాబా ఎవరిని ఆజ్ఞాపించారు, దానికి గల కారణం ఏంటి? తర్వాత 8వ ప్రశ్న, ఏ రకమైన అసూయ మంచిదని బాబా చెప్పారు, దానికి గల కారణం ఏంటి? ఇది 3 మార్కుల ప్రశ్న, ఇందాకటిది 2 మార్కుల ప్రశ్న. 9వ ప్రశ్న, ఈ 9-10 ప్రశ్నలు ఇది మన వేదాంతం, హిందూ మత వేదాంతం, తర్వాత హిందూ మత గ్రంథాల నుంచి ఆన్సర్ చేయాల్సిన ప్రశ్న అన్నమాట. ఇది యాక్చువల్ బాబా లిటరేచర్ లో కూడా ఉంది. ఈ హిందూ మతానుసారం ఈ ప్రశ్నలకి రెండింటికి ఆన్సర్ చెప్పాలి. 9-10 ప్రశ్న. మన స్థూల శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది? మన స్థూల శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది? గ్రాస్ బాడీ అంటాం కదా, అది. మన స్థూల శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది? తర్వాత ఇది 3 మార్క్స్ కండి ప్రశ్న. 10వ ప్రశ్న కూడా 3 మార్కులకే. అది ఇట్లాంటిది, అది కూడా. 9వ ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్తాను. మన స్థూల శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది? ఇది 3 మార్కుల ప్రశ్న. 9వ ప్రశ్న 3 మార్కుల ప్రశ్న మళ్ళీ ఒకసారి. మన స్థూల శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది? 3 మార్కులకి. తర్వాత 10వ ప్రశ్న, ఇది కూడా 3 మార్కుల ప్రశ్నే. మన సూక్ష్మ శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది? ఇందాకటిదేమో స్థూల శరీరం, ఇప్పుడు సూక్ష్మ శరీరం. మన సూక్ష్మ శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది? 9-10 ప్రశ్నలు. స్థూల శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది, తర్వాత ఏమో సూక్ష్మ శరీరం వేటితో నిర్మితమై ఉంటుంది. అంటే ఆ కాంపోనెంట్స్ చెప్పాలి రెండింటికి కూడా. ఓకే, జయబాబా అండి. ఇది దీంతో 10 ప్రశ్నలు అయ్యాయి. మొత్తం 20 మార్కులకి ఇది క్విజ్ లో ఉన్న ప్రశ్నావళి మొత్తం కలిపి 20 మార్కులకి. అట్లాగే దీనికి సంబంధించిన పుస్తకం పేరు నేను డిస్కోర్సెస్ లో ఉంటాయండి. ఆ డిస్కోర్స్ అన్ని కూడా ఒక జిస్ట్ లాగా దానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆర్టికల్స్ లాగా చేసి పెట్టారనమాట. ఆర్టికల్స్ బేస్డ్ ఆన్ ద డిస్కోర్సెస్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. ఇది ఈ పుస్తకం కూడా నేను అది ఆ కవర్ పేజ్ నేను పంపిస్తాను ఫోటో. జై బాబా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా. జై బాబా అండి, థ్యాంక్ యూ అండి. జై బాబా. ఇప్పుడు జీవన్ గారు చిన్న పాట పాడండి. నెక్స్ట్ స్వర్ణకుమారి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జీవన్ గారు జై బాబా. జై బాబా. అవతార్ జై మెహర్ బాబా. బాబా की जय. మెహరుని స్మరణం నిరతము మననం, మెహరుని స్మరణం నిరతము మననం, చేసిన వారిదే మహాభాగ్యము జన్మధన్యము. మెహరుని చమనం నిరతము మననం, చేసిన వారిదే మహాభాగ్యము జన్మధన్యము.
ప్రేమకు నెలవై ప్రియతమా బాబా, ప్రేమను పంచిన ప్రేమ స్వరూపా, ప్రేమకు నెలవై ప్రియతమా బాబా, ప్రేమను పంచిన ప్రేమ స్వరూపా, నియమములేవియు విధించకనే, నియమములేవియు విధించకనే, గమ్యము చేర్చుటే మహాభాగ్యము, జన్మధన్యము. మెహరుని స్మరణం నిరతము మననం చేసిన వారిదే మహాభాగ్యము, జన్మధన్యము. నన్ను గన్ననా తల్లిదండ్రియని నా శ్వాసను నడిపించే నాథుడని, నన్ను గన్ననా తల్లిదండ్రియని నా శ్వాసను నడిపించే నాథుడవని, నాయిల వేల్పుగా నిన్నే గాచిన, నాయిల వేల్పుగా నిన్నే గాచిన, మెహరుని రూపమే మహానందము, మదికి సత్యము. మెహరుని స్మరణం నిరతము మననం చేసిన వారిదే మహాభాగ్యము, జన్మధన్యము. హరిషడ్మార్గము దరిరానియక అహర్నిశములు నీ నామము చేసిన, హరిషడ్వర్గము దరిరానియక అహర్నిశములు నీ నామము చేసిన, తరుణమిదేయని కరుణామయుని, తరుణమిదేయని కరుణామయుని, శరణని వేడితే పరంధాముడు మనల బ్రోచును. మెహరుని స్మరణం నిరతము మననం చేసిన వారిదే మహాభాగ్యము, జన్మధన్యము, మహాభాగ్యము, జన్మధన్యము. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా అండి. జీవన్ గారు మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు స్వర్ణకుమారి గారు చిన్న పాట పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం, మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం, ఆ మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం. వాదాలు ఏలా వేదాలు మాని, బాబాను చేరి తరించరండి, వాదాలు ఏలా వేదాలు మాని, బాబాను చేరి
తరించరండి. కళ్యాణమూర్తిని కనులారగాంచి, కళ్యాణమూర్తిని కనులారగాంచి, నోరారా మనసారా, నోరారా మనసారా కీర్తింపగ జాగేదేలా. ఆ మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం. ఇది తరుణం మరి వదలం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. ఆ మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం. మహాజ్ఞాని అయినా మంద బుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేడు. మహాజ్ఞాని అయినా మంద బుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేడు. అవతారమూర్తి ప్రత్యక్ష దైవం, అవతారమూర్తి ప్రత్యక్ష దైవం. నోరారా మనసారా, నోరారా మనసారా కీర్తింపగ జాగేదేలా. ఆ మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం. ఇది తరుణం మరి వదలం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. ఆ మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ వాణి గారు. జై బాబా. హలో జై బాబా అండి. స్వర్ణ కుమారి గారు చాలా బాగా పాడారండి. బాబా నామ జై మధురం అంటూ మధురమైన పాట వినిపించారు. you నెక్స్ట్ పాట నాగమణి గారు పాడాలి. జై బాబా అండి. నాగమణి గారు జై బాబా అండి. నాగమణి గారు జై బాబా అండి, ఉన్నారా? జై బాబా అండి, ఉన్నాను. జై బాబా, జై బాబా అండి. మెహర్ మాకు తల్లి, మెహర్ మాకు తండ్రి, మెహర్ మాకు తోడు, మెహర్ మాకు నీడ. మెహర్ మాకు తల్లి, మెహర్ మాకు తండ్రి, మెహర్ మాకు తోడు, మెహర్ మాకు నీడ. నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం, నీవే మాకు దైవం, నీవే మాకు సర్వం. నీవే బాబా మాకు ప్రాణం, నీవే బాబా మాకు దైవం, నీవే మాకు సర్వం. ఈ చిన్ని సుమమును స్వీకరించరావా, ధరలోన వెలసిన ఓ దేవదేవా. ఈ చిన్ని సుమమును స్వీకరించరావా, ధరలోన వెలసిన ఓ దేవదేవా. మెహర్ మాకు తల్లి, మెహర్ మాకు తండ్రి, మెహర్ మాకు తోడు, మెహర్ మాకు నీడ.
పునఃనివాస భవ పాపనాశ కనరాగదేల కరుణాలవాల పునఃనివాస భవ పాపనాశ కనరాగదేల కరుణాలవాల నీ పాదయుగళమే పూజింపనీవా కలలోననైనా కనిపించరావా నీ పాదయుగళమే పూజింపనీవా కలలోననైనా కనిపించరావా మెహరే మాకు తల్లి మెహరే మాకు తండ్రి మెహరే మాకు తోడు మెహరే మాకు నీడ మహిలో వెలసిన మెహరు బాబా మదిలో నిలచిన మౌన స్వరూపం మహిలో వెలసిన మెహరు బాబా మదిలో నిలచిన మౌన స్వరూప జోహారులివియే పూనా నివాసి హృదయాన నిలచిన ఓ హృదయవాసి మెహరే మాకు తల్లి మెహరే మాకు తండ్రి మెహరే మాకు తోడు మెహరే మాకు నీడ. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి, చాలా చక్కగా పాడారండి. బాబా మనకి సర్వస్వం అని చెప్పి మీ పాట ద్వారా మళ్ళీ ఒక్కసారి అందరికి తెలియజేసినందుకు థ్యాంక్స్ మీకు. జై బాబా. నెక్స్ట్ పాట రజనీ గారు, నెక్స్ట్ పాట మీదండి. జై బాబా. జై బాబా. శ్రీనివాస్ గారు టైం అయిపోయింది కదా, నెక్స్ట్ నామని చెప్పేసాను. హలో, పర్వాలేదండి పర్వాలేదండి. ఇప్పుడు ఎంత, ఇంకా 6 minutes ఉందండి. ఒక అంటే అందరికి అభ్యంతరం లేదు కదండి, ఒక 5 minutes అట్లా ఎక్స్టెండ్ అయితే. జై బాబా. హలో, పర్వాలేదు కదండి? జై బాబా అండి, ఏం కాదు. రజనీ గారు కంటిన్యూ చేయండి. ఒరిజినల్ కోరిక మీద, బాబా ప్రేమికుల కోరిక మీద. జై బాబా, కంటిన్యూ చేయండి. జై బాబా అండి. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము, తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము, తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము, ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను. దైవ ప్రేమను పెంచునామము దైవ సన్నిధి చేర్చునామము, దైవ ప్రేమను పెంచునామము దైవ సన్నిధి చేర్చునామము, ఆత్మ జాగృతి చేయునామము మహిమ కలిగిన మెహరు నామము, ఆత్మ జాగృతి చేయునామము మహిమ కలిగిన మెహరు నామము, ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను. రాగబంధము త్రుంచునామము
భవబంధము త్రెంచు నామము రాగబంధము త్రెంచు నామము భవబంధము త్రెంచు నామము అనురాగమే పెంచు నామము మహిమ కలిగిన మెహరు నామము అనురాగమే పెంచు నామము మహిమ కలిగిన మెహరు నామము ఎన్నిసారులు వన్నను ఎన్ని మారులు విన్నను ఎన్నిసారులు వన్నను ఎన్ని మారులు విన్నను తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము ఎన్నిసారులు వన్నను ఎన్ని మారులు విన్నను ఎన్నిసారులు వన్నను ఎన్ని మారులు విన్నను. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా రజనీ గారు, చాలా చక్కటి గాత్రం మీది, మంచి పాట పాడారు. బాబా నామ విశిష్టత మీ పాట ద్వారా అందరికీ తెలియజెప్పారు. జై బాబా. తర్వాత నామం అండి, చేజర్ల వాణి గారితో చేజర్ల గారి వారిచే నామము, తర్వాత మౌనం. జై బాబా అండి. వాణి గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा 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 की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా వాణి గారు. ఇప్పుడు 2 నిమిషాలు మౌనము, తర్వాత హారతి. జై బాబా.
అందరికి జై బాబా అండి. ఇప్పుడు హారతి ఉమాదేవి గారిచే హారతి. జై బాబా. अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलत नी ये कर खुद रत्न फरमातु चलागी आशु भक्तों ने के बख्शे नूरे मातु आया मोर शत मेहर बाबा चरण पर तुझ नजरिए सर खुदाना जात दीवा के पदई भई तो मेहर बातू तुझे माँ लिख हकीकत नो तू आशे बीने आरिफ भी तुझे दरी याए वहदत मारिफत नो होई तू पातू हमोर रब ने ऐसा लेके बख्शे ज्ञान ही जदनो के तुम पर महात्मा ज्ञानी चने मुँह तारे रफातु सुधाना प्रेम नो प्यालो पिलावे मस्त हमने कर तुझ पर जान सदके साकिया पीदे पयमातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहर बाबा चेनिगे बातू हमारा ना खुदा है मेहर बाबा चेनिगे बातू बुझावे नार जहलत नी कर खुद रत्न फरमातु चलागी आशु भक्तों ने के बख्शे नूरे मातु। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా అండి. ఉమాదేవి గారు చాలా చక్కగా బాబా హారతి ఆలపించారు. ఇక్కడితో ఈ ప్రోగ్రామ్, ఈ రోజు ప్రోగ్రామ్ ముగుస్తోంది. అందరూ చక్కటి సంకీర్తనలు పాడారు. మంచి స్పీచ్ పార్వతి గారు ఇచ్చారు. ఈ రోజు కార్యక్రమం చాలా బాబా తన కార్యక్రమం విజయవంతంగా నెరవేర్చుకున్నారు ఆయన. సో మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దాం అందరం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు. జై బాబా అండి. వచ్చే ఆదివారం కాదు, నైట్ 9:30కి ప్రేయర్ ఉంది. శ్రీనివాసరావు గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఆన్సర్స్ అన్నీ ఎక్కడున్నాయి? అయ్యో బుక్ పేరు చెప్పాను కదండి. బాబా డిస్కోర్సెస్ లో ఉన్నాయి. నేనంటే యాక్చువల్ గా చూసి ఆ డిస్కోర్సెస్ మీద ఒక బుక్ రాశారు ఢిల్లీ సెంటర్ వాళ్ళు. పెడతానండి, నేను ఇంకా పెట్టలేదు. మన మహిళా మండపనాల్లో పెడతాను, స్కైప్ లో కూడా పెడతాను. అవునా, దాంట్లో వాల్యూమ్స్ లో దాంట్లో కూడా మళ్ళీ వాల్యూమ్స్ ఉన్నాయి కదండి, 1, 2, 3, 4 అవి ఆర్టికల్స్ లో కూడా ఏ వాల్యూమ్ అని తెలియాలి కదా. వాల్యూమ్స్ చూడలేదండి నేను, ఓన్లీ డిస్కోర్సెస్ కి సంబంధించిన ఆర్టికల్స్ ఒక పుస్తక రూపంలో ఉన్నాయి. ఆ పుస్తకంలో వచ్చి నేను ఇచ్చాను. అవునా, దాంట్లో వాల్యూమ్స్ ఉన్నాయి, అందుకని డౌట్ వచ్చింది మాకు కూడా. డిస్కోర్సెస్ బుక్ చూడలేదు. డిస్కోర్సెస్ బుక్ లో ఉన్న ఆర్టికల్స్ ని తీసుకొని ఒక బుక్ లాగా ఇది పబ్లిష్ చేశారు. ఆ పుస్తకం చూసి నేను ఇచ్చానండి.
అది కవర్ పెడతాను నేను ఒకసారి. ఓకే జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. మా దగ్గర అయితే బుక్ లేదు. సంకీర్తన చాలా చక్కగా జరిగింది. అలాగే అందరూ మంచి పాటలు పాడారు. పార్వతి అక్క చాలా చాలా చక్కగా కళ్ళకి హత్తుకునేలా బాబా కనిపించారు. ఆ ఇన్సిడెంట్లన్నీ కూడా కనిపించాయి మాకు. జై బాబా అక్క, థ్యాంక్ యూ. సాయంత్రం రాత్రి భజన ఉందండి. మీరు నెక్స్ట్ వీక్ కలుద్దామని చెప్పారు శ్రీనివాస్ గారు. రోజు కూడా 9:30 to 10:30 ప్రేయర్ ఉంది. ఈ రోజు ఆదివారం యువి రామమూర్తి గారి ఫ్యామిలీ. జై బాబా అందరికి. ఇదే విధంగా రాత్రి కూడా జాయిన్ అయ్యి బాబా ఆశీస్సుల పొంది మాకు కూడా అందిస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ వరకు గ్యాప్ లేదు. జై బాబా అందరికి. జై వదిన కృతి పాట ఉంది, ఇచ్చాను. జై బాబా కృతి పాట ఉంది అక్క. వదిన కృతి పాట ఉంది. సరే సరే. రెండో కలయి కోసం ఆదివారం దాకా ఉన్నాను. ఫస్ట్ సాంగ్ కృతిది. ఓకే జై బాబా కృతిది ఫస్ట్ సాంగ్ వదిన. ఓకే ఓకే 9:30కి. ఓకే ఓకే. మళ్ళీ పడుకుని పోతుందేమో అని ఫస్ట్ సాంగ్ ఇచ్చాను కృతికి. ఓకే ఓకే. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా శ్రీనివాస్ జై బాబా. జై బాబా గారు మిమ్మల్ని. జై బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై బాబా. నాగమణి గారు. జై బాబా. శ్రీనివాస్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన మ్యూట్ లో ఉన్నారు. జై బాబా అండి. జై బాబా అండి. చిన్న బుక్ PDF పెట్టండి మహిళా మణిరత్నాల్లో. ఇది చాలా పెద్ద పుస్తకం అండి. ఇది ఒక నిమిషం, నేను అది ఎన్ని పేజెస్ చెప్తాను. నేను ఆ ఒక్కటి అడగద్దని సినిమా వచ్చింది కదా, నేను ఆ మాట చెప్పాల్సి వస్తుంది. ఒక్క నిమిషం. మీరు పేజీలు పెడితే లాభం ఏంటంటే మా దగ్గర బుక్కే లేదు. 51 పేజెస్ బుక్. 51 71 పేజెస్ ఉండింది బుక్ అయితే. మరి లేదు లేదండి, పేజీలు అంటే 440 పేజెస్. 440. అదే చెప్పానండి నేను. అవన్నీ వాల్యూమ్స్ గా ఒక్కొక్క వాల్యూమ్ లో 71, 91, 98 అట్లా ఉన్నాయి పేజెస్. నేను చెప్పింది అదే ఇందాక మీకు. అదే ఈ ముందు మాట ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు పెట్టినా కానీ వాల్యూమ్స్ 1, 2, 3, 4, 5 నేను గూగుల్ లో చూసాను. నేను ఒక మాట నేను చెప్పగలనండి, ఇవి ముందర వాల్యూమ్స్ లోనే మనకి డెఫినెట్లీ దొరుకుతాయండి. ఎక్కువ వెనక్కి లేవు మా దగ్గర లేవు. నేను 5 ఆన్సర్స్ రాశాను, మిగతా దొరకలేదు. అదే చెప్తున్నా నేను. అప్పుడే రాస్తారా మీరు? సూపర్ అండి వాణి గారు. జై బాబా. జై బాబా. లేదండి, పాటలు వింటూ ఖాళీ కూర్చుంటాం కదా, ఎందుకు ఇక్కడ ఖాళీ కూర్చోవడం అని బాబా రాయించారు. ఓకే జై బాబా. నా దగ్గర బుక్ లేదులేండి. ఏ గోళ లేదు నాకు. బుక్ కాదు, గూగుల్ తల్లిలో బుక్ లేదు నా దగ్గర. ఓకే ఓకే ఓకే. బుక్ లేదు నాకు కూడా. జై గూగుల్ తల్లి అంటాం మేము కూడా ఇప్పుడు. అమ్మా జై బాబా. అమ్మా అక్క జై బాబా. రాత్రి కలుద్దాం అక్క. రాత్రి కలుద్దాం. ఇప్పుడు 7కి ప్రేయర్ ఉంది. ఓకే ఓకే. వెళ్ళండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఓకే ఓకే. జై బాబా అక్క. జై బాబా. జై బాబా వాణి గారు. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా వాణి. ఆంటీ జై బాబా. ఆ పర్టికులర్ బుక్ ఎవరి దగ్గర ఉండి పెడితే బాగుండు. ఒకేసారి కంటిన్యూషన్ అయిపోతుంది చక్క. ఏది డిస్కోర్సెస్? డిస్కసెస్ ఆ పేజ్ అంటే డిస్కోర్సెస్ అంటే మళ్ళీ మొత్తం వస్తాయి కదండి. అది కాదు, ఈయన అన్ని కలిపినది ఒక బుక్ గా వచ్చింది అంటున్నారు కదా శ్రీనివాస్ గారు. 440 పేజెస్ అంటున్నారు. 440 పేజెస్ అంటే అబ్బో చాలా ఉంది దీంట్లో. గూగుల్లో చూస్తాను నేను వాల్యూమ్స్ 1, 2. నేను ఫస్ట్ 2, 3లో కొంచెం చూసాను. 8లోకి వెళ్ళాను. ప్లేన్స్ లో ఆన్సర్ దొరికింది. కానీ మధ్యలో 6th ప్లేన్ లో నేను 3 రాశాను. ఏమో చూడాలి మరి ఎంతవరకు. నేను వెతుకుతాను. తల్లికి జై కొడతాం. చేయకూడదు. అక్క జై బాబా. జై బాబా. జై బాబా జై బాబా అక్క. జై బాబా. జై బాబా రజనీ గారు. జై బాబా అండి అందరికి. జై బాబా. మళ్ళీ రాత్రి కలుద్దాం. జై బాబా. జై బాబా. జై బాబా. ఏమంటే ఆదివారం దాటిందంటే మళ్ళీ మనకి పనిలో పడిపోతామని నా భయం అనమాట. అంతకంటే ఏం లేదు. అదే అంటే ఇప్పుడు మరి ఎవరో గెస్ట్లు వస్తున్నారట, అందుకు నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. మా ఇంటికి వస్తున్నారా?
బ్యాడ్ టచ్ లో ఉన్నాను నేను. సరే అలా ఉంటే బాగుండదని సరే రెడీ అవ్వమని వెళ్ళి శ్రీనివాసరావు గారికి చెప్పాను. మీరు కంటిన్యూ చేయండి. నేను తను కంటిన్యూ చేస్తుంటే మేబీ వర్క్ ఏమైనా పడిందేమో మీకు పాపం అనుకో ఎక్స్ప్లెయిన్. నేను అదే అనుకున్నా, యాక్సెప్ట్ చేశా. ఓకేనండి, కానివ్వండి అయితే మరి. పాపం వస్తున్నారన్నారుగా. ఇంకా రాలేదు, వస్తారంట. అది కొంచెం అందుకు రెడీ అవుదాం, లేకపోతే మరీ నైటీతో జడ కూడా వేసుకోకుండా పిచ్చివాళ్ళలో మన ఇంట్లో ఉంటే అదే కదా పరిస్థితి. అదే అందుకు కొంచెం బాగుంటది వాళ్ళు వచ్చినప్పుడని. అవును, నేనేంటంటే పాటలు వింటూ సరేలే, ఎలాగో బుక్ లేదు కదా నా దగ్గర, గూగుల్లో కొడదాం అనుకుంటూ కొడుతూ ఉన్నా. కొన్ని కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అది చదవాలంటే ముందు ఏంటంటే అది ముందుకు జరుపుకుంటూ, పేజ్ వెనక జరుపుకుంటూ మళ్ళీ స్కిప్ అయిపోతుంటుంది. స్కిప్ అయిపోతుంటుంది మళ్ళీ. అవును, ఇది కొంచెం గూగుల్లో ఇబ్బందిగానే ఉంటుందిలేండి. అది అప్పటికే ఏదో 4.5 రాశాను. రాధిక ఇరాణి గారు మా ఆన్సర్స్ చెప్పొద్దు అంటారు కదా మీరు. వద్దు వద్దు, చెప్పండి చెప్పండి. అట్లాగా ఏవో చూస్తున్నా, ఆయన వరకు మౌనంగా ఉండు అని ప్రతి మన సభ్యుడు గది వద్దకు వెళ్ళి చెప్పాలని బాబా ఎవరిని ఆజ్ఞాపించారో కారణం ఏమిటి? జై బాబా అండి. సరే అండి, జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా అండి, జై బాబా. జై బాబా శాంతి గారు, జై బాబా. పార్వతి అక్క గారి అవన్నీ కింద నుంచే చదువుకున్నాను. అక్క చాలా చక్కగా విరణి శుభో దయా వేటిది ఈ సెక్షన్ జయ బాబా పార్వతి అక్క గారి ఈ సెక్షన్